హలో అందరికీ. ఈరోజైతే అన్నం పప్పు అలాగే ఇక్కడైతే క్యారెట్ కర్రీ అలాగే కాకరకాయ కర్రీ కూడా చేస్తున్నాను. మా అత్తమ్మకి ఇష్టం కాకరకాయ కర్రీ, అలాగే మా బావకైతే క్యారెట్ కర్రీ చాలా ఇష్టం. దీంట్లో కాంబినేషన్ చపాతీ అయినా బాగుంటుంది, పూరి అయినా సూపర్ ఉంటుంది. ఇంకా నేనైతే పూరి చేస్తున్నా. పూరికి అయితే చపాతీ పిండి కూడా ముందుగానే కలిపి పెట్టేసినాను, కొన్ని క్యారెట్ కూడా కట్ చేసి పెట్టేసినాను. ఇంకా ఇవి అన్నం పప్పుకి స్టవ్ వెలిగించేస్తాను. అంత లోపల కాకరకాయలు అలాగే క్యారెట్ కూడా కట్ చేసేస్తా. కడిగి కట్ చేస్తున్నాను. అలాగే ఇవి కూడా కడిగేసినాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తాను. అంటే అలాగే అన్నం పప్పు ఉత్తపప్పులోకి కాంబినేషన్ అయితే కాకరకాయ అయినా క్యారెట్ అయినా ఏదైనా సరే పప్పులోకి కర్రీ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని నేనైతే 2 స్టవ్లు వెలిగించేసిన. అలాగే క్యారెట్ అయితే ఇంకా ఉన్నాయి, కడిగి పెట్టేసినాను. ఇప్పుడైతే తరిగేస్తాను. పప్పు అయితే బాగా ఒక ఉడుకు పట్టింది. నేనైతే టమోటా చింతపండు అన్ని ఇక్కడ రెడీగా పెట్టేసినాను. అలాగే అన్నం కూడా ఉడుకు పట్టింది. అలాగే చింతపండు, పసుపు, కారం, అలాగే టమాటా అయితే నేను కడిగి పెట్టేసిన ఇక్కడ కట్ చేసేస్తా. అలాగే టమాటా, కారం, ఉప్పు అన్నీ వేసేసిన. ఒక ఉడికినాక పప్పుకి కుక్కర్కి కూడా మూత పెట్టేస్తా. అలాగే ఒక్కసారి అన్నం కూడా కలిపేస్తా. అన్నం కూడా ఉడుకుతుంది. ఇప్పుడైతే పప్పు కూడా బాగా ఉడికేసింది. నేనైతే కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత పప్పు ఉడికించేస్తాను. అలాగే సిమ్లో పెట్టి అన్నం కూడా ఉడికించేస్తాను. 3 విజిల్ వస్తే పప్పు కూడా రెడీ అయిపోతుంది. పప్పు అయితే రేమేసిన. అలాగే తిరువాత కూడా పెట్టేసిన. తిరువాత కూడా ఇక్కడ పెట్టేసిన. పూరికి అయితే నూనె వేడి చేసిన. అలాగే కాకరకాయ క్యారెట్ అన్నీ తరిగేసి పెట్టేసినాను. అన్నం మళ్ళీ అన్నం కూడా మగ్గబెట్టి పక్క పెట్టేసిన. తిరువాత పెట్టేసి ఒకసారి అయితే బాగా ఉడికిచ్చేస్తాను. అంత లోపల ఇక్కడ నూనె కూడా వేడవుతుంది. పూరి కూడా తిప్పేస్తా. పూరికైతే పిండి కూడా నూనె వేయకుండా పెట్టేసిన కలిపేసి. తిరువాత అయితే బాగా కాగిపోయింది. తిరువాత వేసేసి ఒకసారి అయితే బాగా మరిగించేస్తాను. పూరి కలిసేసా. ఇప్పుడైతే బాగా పూరి అయితే ఇట్లా చిన్నగా తిక్కుకొని పెట్టేస్తాను. నూనె వేడయ్యే లోపల 2-3 నూనె వేడైందంటే త్వరగా అయిపోతాయి పూరీలు. జోరుగా ఉంటే మళ్ళీ పూరికి రాదు, గట్టిగా ఉండాలి. మరి గట్టిగా లేకుండా మనకి తిక్కుకునేలాగా మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం పూరి అంటే మందంగా ఉండాలి కదా. ఇప్పుడైతే నేను
పూరి కూడా రెడీ. అన్ని తిక్కి పెట్టుకొనైనా కలుసుకోవచ్చు. ఇట్లా త్వరగా అయిపోతుంది ఇట్లా తిక్కి పెట్టేసినామంటే. నేనైతే పూరీలు అన్నీ ఇట్లనే కలిసేస్తా. పప్పు కూడా బాగా ఒకసారి ఉడికేస్తుంది. ఇంకా వేడి వేడి పూరి అయితే రెడీ అయిపోయింది. ఇంకప్పుడైతే అదే నూనెలో కాకరకాయ అయితే వేయించుతున్నాను. పసుపు అదేం వేయలేదు, కొంచెం నూనెలోనే కాకరకాయ అయితే బాగా వేయించేస్తా. అలాగే చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఒకసారి కొంచెం పెద్ద మంట మీద పెట్టేసి మొత్తం ఇట్లా దూరం వేయించేస్తాను. అలాగే పప్పు కూడా ఉడికిపోయింది. ఇక్కడ పప్పు కూడా బంద్ చేసేసినాను. ఇవైతే చిన్న మంట మీద పెట్టేసుకొని దూరగా వేయించుకుంటాను. కాకరకాయలు అయితే బాగా వేయించేసినాను. ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీస్తున్నా. అలాగే వేయించి పెట్టేసిన కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్లో వేయించుకుంటే సేద్ ఎక్కదనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే ఉల్లిగడ్డ అలాగే టమోటా కట్ చేసేస్తా. నేనైతే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా, ఎందుకంటే టమోటాలు కూడా 3 తీసుకున్నాను. గ్రేవీగా ఉంటే అన్నంలోకైనా కలుపుకొని తినొచ్చు, సేద్ అనేది ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే నూనె అయితే వేడైంది. ఉల్లిగడ్డ కొంచెం జీలకర్ర ఆవాలు, మీకు ఇష్టం ఉంటే వేస్తాను, లేదంటే లేదు. జీలకర్ర ఆవాలు వేస్తే కూడా టేస్ట్ ఉంటుంది. అలాగే ఇది దూరగా కదా, అంత లోపల టమాటా కూడా కట్ చేసేస్తా. మనం ఇట్లా వేసి పెట్టుకున్నాం కాబట్టి కర్రీ కూడా తొందరగా అయిపోతుంది. నూనెలో మగ్గిపోయినాయి కాబట్టి కాకరకాయ తొందరగా అయిపోతుంది. అలాగే ఇప్పుడైతే నేనైతే 3 టమాటాలు తీసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ లాగుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నంలోకైనా. అలాగే పిల్లలైనా కూడా కలిపిచ్చేసినామంటే తింటారు. మా పిల్లలకైతే ఇట్లా కర్రీ వేసి కలిపిచ్చినానంటే బాగా ఇష్టంగా తింటారు. అలాగే టమాటా ఇదైతే సాల్ట్ వేస్తా. కాకరకాయలు వేయించేటప్పుడు కూడా వేయలేదు, ఏం వేయలేదు, అందుకని ముందుగానే కొంచెం ఎక్కువనే వేస్తున్నా. అలాగే కొంచెం పసుపు,
ఫస్ట్ వేసేసిన. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి ఒకసారి అయితే బాగా కలిపేస్తాను. ఇట్లా అన్నీ వేసి కలుపుతుంటేనే టమాటా కూడా తొందరగా మగ్గిపోతుంది. అందుకని అన్నీ వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడైతే ముందుగా వేయించి పెట్టిన కాకరకాయలు కూడా వేసేస్తున్నా. అలాగే స్మెల్ అయితే చాలా, అన్నీ వేసి కాకరకాయ కూడా వేసేసిన. కాకరకాయకి అయితే ఉప్పు, పసుపు, కారం అన్నీ పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే బాగా అన్నీ వేసి కలిపేసినాను. కొంచెం కొబ్బరి పొడి వేసేసా, అలాగే పచ్చికరపాకు. ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నామంటే కాకరకాయ గ్రేవీ కర్రీ కూడా అయిపోతుంది మనకి రెడీ. ఇప్పుడైతే సిమ్లో పెట్టించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఆయిల్ కూడా నేను తక్కువనే వేసినాను, ఎందుకంటే ఆయిల్లోనే వేయించినాను కాబట్టి ఆయిల్ తక్కువ వేసి కారం ఉప్పు అన్నీ తక్కువ వేసి చేస్తున్నాను. ఇంక ఇదైతే సిమ్లో పెట్టి బాగా ఒక 5 నిమిషాలు ఉడికి కూడా రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత క్యారెట్ కర్రీ ఒకటి, క్యారెట్ కర్రీ కూడా వేసేసా. కాకరకాయ కర్రీ అయితే అయిపోయింది. నూనె కూడా బాగా పెట్టుకొచ్చేస్తుంది, మగ్గిపోయింది బాగా. ఇప్పుడు లాస్ట్కి అయితే ధనియాల పొడి వేసేస్తున్నా. నేనైతే కలపలేదు, ధనియాల పొడి వేసి ఇంకా పెట్టేసి 1 నిమిషం ఇంకా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి. కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే నేను క్యారెట్ కర్రీకి అయితే నూనె పోసి నూనె కూడా వేడి చేసేసినాను. అలాగే పచ్చికరపాకు, అలాగే జీలకర్ర ఆవాలు, అలాగే చిన్న ఉల్లిగడ్డ, అలాగే టమాటాలు అయితే తీసుకున్నాను 3. అలాగే ఇప్పుడైతే కడిగేసి పెట్టేసి ఇక్కడ కట్ చేసేస్తా. ఉల్లిగడ్డ ఎర్రగా లోపల. అలాగే టమాటా, అలాగే సాల్ట్ చేసిన లావు చేసి కరగదు, అందుకని ఇదైతే బాగా నూనెలోనే వేసి బాగా సిమ్లో పెట్టి ఒక 1/2 గంట లేదా 10 నిమిషాలు అయితే క్యారెట్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. నేను కారం కొంచెం ఎక్కువ వేసిన, ఎందుకంటే క్యారెట్ తీయ ఉంటుంది కదా, అందుకని కొంచెం కారం వేసేసిన ఎక్కువనే. టమోటా ఉల్లిగడ్డలోనే బాగా మగ్గిపోతుంది క్యారెట్ కూడా. నేనైతే ముందుగానే కడిగి కట్ చేసి పెట్టిన క్యారెట్ అయితే వేసేస్తున్నా. మనం లావు కట్ చేసుకున్నామంటే లేట్ అవుతుంది, ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకున్నామంటే ఒక 10 నిమిషాలలో అయితే క్యారెట్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే బాగా ఒకసారి కలిపేస్తాను. ఇప్పుడైతే కలిపేసి అలాగే సిమ్లో పెట్టి బాగా ఉడికించుకుంటాను మెత్తగా అయ్యేంత వరకు క్యారెట్.
ఇప్పుడైతే క్యారెట్ కర్రీ అయితే ఒకసారి చూసిద్దాం. 10 నిమిషాలు అయిపోయింది, బాగా మెత్తబడిపోయింది. ఒకసారి అయితే కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా. మెత్తబడిపోయింది, చిన్న కట్ చేసిన కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. కొందరు నీళ్ళు కూడా వేసుకొని గ్రేవీ లాగా కూడా వేసుకోవచ్చు, కానీ అట్లయితే టేస్ట్ ఉండదు. ఇట్లా నూనెలో మగ్గబెట్టినది ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మనకి ఒకవేళ ఉడకబెట్టుకొని ఉత్తవి క్యారెట్ ఉడకబెట్టి తాలింపు వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ నీళ్ళన్నీ దాంట్లోనే పోతుంది. టేస్ట్ అయితే ఏమి ఉండదు. కాబట్టి ఇట్లా చేసుకుంటే క్యారెట్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొబ్బరి పొడి. నేను కొబ్బరి పొడి కూడా కొంచెం వేసేసినాను. ఇవైతే బాగా ఒక్కసారి అయితే కలిపేసి ఒక 5 నిమిషాలు పెట్టేసి లాస్ట్కి అయితే ధనియాల పొడి వేసేసి దింపేస్తా. ఇప్పుడైతే కలిపేసినాను. ఒక 5 నిమిషాలు పెట్టేస్తే క్యారెట్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఐదు నిమిషాలు అయితే ఒకసారి చూసేద్దాం. 5 నిమిషాలు అయితే గుమగుమలాడించే క్యారెట్ కర్రీ, కాకరకాయ కర్రీ, అలాగే పూరి పప్పు కాంబినేషన్ అయితే అదిరిపోతుంది కదా, తింటే కూడా ఇంకా అదిరిపోతుంది. ఇప్పుడైతే లాస్ట్కి ధనియాల పొడి వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ అయితే బంద్ చేసుకోవడమే. మొత్తం క్యారెట్ కర్రీ పూరి లేకున్నా కూడా, చపాతీ లేకున్నా కూడా, అన్నం లేకైనా కూడా టేస్ట్ ఉంటుంది క్యారెట్ కర్రీ. ఒకసారి అయితే కలిపేసినాక ఇప్పుడైతే స్టవ్ కూడా బంద్ చేసేసిన. వంటలు అన్నీ అయితే రెడీ అయిపోయినవి. వంటలు అయితే అన్నీ అయిపోయినాయి. ఒకసారి అయితే చూద్దాం రండి. పూరీలు అయితే చేస్తూనే వేడివేడిగా ఉన్నాయనేసి తినేసినారు మా పిల్లలైతే. అలాగే వేడివేడి అన్నం. ఇంకా మా అత్తకి మా మామయ్య కూడా క్యారేజ్ కట్టేయాలి. ఇప్పుడైతే క్యారెట్ కర్రీ ఇప్పుడే వేడిగా ఉంది. క్యారెట్ కర్రీ, అలాగే కాకరకాయ కర్రీ, అలాగే పప్పు. నేనైతే పప్పు తిరువాత పెట్టి ఉడికించినాను, అందుకే ఇట్లా ఉంది. పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇవేనండి ఈరోజు మా ఇంట్లో వంటలు అయితే స్పెషల్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.